20 years of excellence. Sun International Institute of Tourism and Management. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఆరంభం అదిరిపోయింది. ఇలాగే మిగతాది కూడా ఇదే ఫ్లోతోనే మనం కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. శిల్పవీణలు మీటుతున్నది కృష్ణవేణమ్మా, వేదగీతం పాడుతున్నది గోదారమ్మా. యేసుదాస్ గారిది. యేసుదాస్ గారి ముద్దబంతి నవ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. ముద్దబంతి నవ్వులో మూగబాసలు. పాట ద్వారా బయట పెట్టినట్టుంది. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేదిగా. బాలుగారి గురించి మరి సందర్భం వచ్చింది కాబట్టి ఆయనతో మీకంటూ ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది. అండ్ అలాగే ఏంటంటే ఆయన పాడిన కొన్ని పాటలకు మీరు ప్లేబ్యాక్ సింగర్గా పాడిన సందర్భాలు కానీ. అవును సార్, దేశభక్తి గీతాలు పాడినప్పుడు బాలు గారు చాలా సంతోషపడి నన్ను కౌగిలించుకుని చాలా ప్రోత్సహించి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి గొంతు నీది, బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈవెంట్స్ వరకు దానిలో కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైనా తప్పు చేశానని రియలైజ్ అయిన సందర్భం ఏంటి సార్ అసలు? నా బ్యాడ్ లక్ అనుకుంటాను అంతే, అంతకంటే నా ప్రయత్నాలన్నీ చేశాను. మరి ఫస్ట్ మీరు పాడిన సాంగ్ ఏంటి సార్? ఫస్ట్ నేను పాడినటువంటి పాట గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండుండేవి. ఈ పాటతో నా చిన్నప్పటి నుంచి ప్రారంభమైంది. కానీ 10లో ఒక్కటి కూడా ముందుకు వెళ్ళకపోవడం అనేది నా దురదృష్టం. సార్ ఈ గ్యాప్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి గల రీజన్ ఏంటి సార్? 2007లోనే మా మిస్సెస్ అంటే మా శ్రీమతి గారు ప్రమాదవశాత్తు చనిపోవడం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన స్టూడియోలో మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే ఈజ్ ఎ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మెయిన్గా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్లో కూడా కంప్లీట్గా ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోనే 40+ ఇయర్స్ అంటే నియర్లీ 44 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది. మరి అలాంటి పర్సన్ అనేది వాళ్ళని కూడా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయనే రామకృష్ణరాజు గారు. అండ్ రామకృష్ణరాజు గారి గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి, నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. పాటలతో అటు మ్యూజిక్తో అందరినీ ఎన్నో సంవత్సరాలుగా మరి అలరిస్తూ మీరు ముందుకెళ్తూ ఉన్నారు. మరి ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు అలాగే ఘంటసాల గారు పాడినా కానీ ఆ భగవద్గీత ఏదైతే ఉందో అది ఇప్పటికీ అంటే ఎవర్ గ్రీన్గా అందరు వింటూ ఉన్నారు, అలాగే వెళ్తూ ఉన్నారు. మరి అది కూడా మీరు రీక్రియేట్ చేసి మీరు కూడా పాడిన సందర్భం అనేది కూడా ఉంది కదా? అవునండి. మరి ఆ శ్లోకంతోనో ఆ భగవద్గీతతోనో మొదలెడతాం సార్. తప్పకుండా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీతే భవద్వేషిణీం. జై శ్రీకృష్ణ. సూపర్ సార్, సూపర్. ఆరంభం అదిరిపోయింది. ఇలాగే మిగతాది కూడా ఇదే ఫ్లోతోనే మనం కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. సార్ యాజ్ ఏ సింగర్గా కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా మరి సినిమాలు లేకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సీరియల్స్కి అయితే మీరు
మరి సంగీతం ఇచ్చిన సందర్భం అనేది కూడా. అవునండి. కానీ సినిమాల పరంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు రాలేకపోవడానికి రీజన్ ఏంటి సార్ అసలు? రీజన్ అంటే సార్, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళకపోవడం నా పొరపాటే అనుకుంటాను, ఎవరి పొరపాటు కాదండి. మనం అవకాశాల కోసం మనం వెళ్ళాలి. అంటే నేను కొన్నిసార్లు వెళ్ళేవాడిని, కొన్నిసార్లు వెళ్ళలేకపోయేవాడిని. అంటే ఎక్కువగా ప్రోగ్రామ్స్ అవి ఉండటం వల్ల వెళ్ళలేకపోయేవాడిని. కుటుంబ పోషణ కూడా దాంట్లో భాగం కదా, అందువల్ల వెళ్ళలేకపోయేవాడిని. కాకపోతే వెళ్ళుండి అందరి దగ్గరికి వెళ్ళి కలిసి ఉంటే మాత్రం తప్పకుండా నాకు అవకాశాలు వచ్చేవి. ఎవరిని నేను బ్లేమ్ చేయను, నాకు నేనే అనుకుంటానండి. అంతే సార్. ఓకే, అంతే సార్. ఈ సింగర్స్ లెవెల్లో కానీ అంటే మీకంటూ ఒక కమ్యూనిటీ అనేది కూడా ఉంటుంది. అవునండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కానీ రికార్డింగ్లో పరిచయం అయినా కానీ, అవును సార్. సో అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లో మాట్లాడుకోవాలని ఉంటుంది. అవును సార్. అండ్ సార్, మీరు తెలియని వాళ్ళు అనేవాళ్ళు ఉండరండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా వర్క్ చేశారు. అవును సార్. ఇన్ఫాక్ట్ బాలు గారు కానీ, అవును సార్. యేసుదాస్ గారు కానీ, అవును. అండ్ మరి గీతామాధురి గారు, ఇలా చాలా మంది, చిత్రమ్మ కానీ, అందరితో వర్క్ చేసిన సందర్భాలు మా జూనియర్స్, యా, మా మిత్రుడికి శిష్యులు వాళ్ళంతా కూడా, వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయండి. అందరితో అన్ని పరిచయాలుండి, అంటే వాళ్ళందరూ ఒక్కొక్క స్టెప్ అనేది ఎదుగుతూ అట్లా వెళ్ళిపోతూ ఉండి, మీరు ఈవెంట్స్ వరకు దానిలో కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైనా తప్పు చేశానని రియలైజ్ అయిన సందర్భం ఏది సార్ అసలు? తప్పు చేయటం అనేది అంటూ ఉండలేదండి. కాకపోతే ఏంటంటే నా బ్యాడ్ లక్ అనుకుంటాను, అంతే, అంతకంటే లేదు. నా ప్రయత్నాలన్నీ చేశాను. మరి సింగర్స్ అందరికీ తెలుసు నేను పాడతానని, అందరికీ తెలుసు. మరి అందరూ ఎవరి కార్యక్రమాలు వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళందరూ అనుకుంటే మాత్రం నాకు అవకాశాలు వస్తాయి. కాకపోతే అందరూ అనుకోవాలని కోరుకుంటాను, అంతే. ఓకే సార్, మరి మీ జర్నీలో అయితే సీరియల్స్కి కూడా మీరైతే సంగీతం అనేది కూడా అందించారు, చేశారు. సినిమా దానికి అండ్ సీరియల్స్ దానికి ఆ డిఫరెన్స్ ఏంటి సార్ యాక్చువల్గా సంగీతం అందించడంలో? కానీ డిఫరెన్స్ అందించడం అంటే రెండూ ఒకటేనండి. రెండు మనస్ఫూర్తిగా మనోధర్మంగా బాగా చేయాలి, ఏదైనా మనస్ఫూర్తిగా చేయాల్సిందే. అయితే ఏంటంటే ఈ సీరియల్ బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది, ఫిలిం బడ్జెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి దానికి ఎక్కువగా ఆర్కెస్ట్రైజేషన్ అవసరం, సీరియల్స్కి అయితే కొంచెం తక్కువ అవసరం, అంతే తప్ప ఏమాత్రం తేడా లేదండి. ఓకే, సేమ్ మ్యూజిక్ అంతే. కానీ మ్యూజిక్ని వదిలి మాత్రం మీరు దూరంగా ఎక్కడైతే పోలేదన్నమాట? ఎక్కడికి వెళ్ళలేదండి, మ్యూజిక్ మీదే ఉన్నాను. ఈ మ్యూజిక్ మీద ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. అది మీ ఛానల్ ద్వారా సాధ్యపడవచ్చేమో, చెప్పలేము, నా అదృష్టం. ఓకే సార్, ఇంతకు మీ ప్రయాణం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? నా ప్రయాణం 1977 అండి. స్కూల్ డేస్ నుంచి కూడా నేను, మాది సొంతం ఆంధ్ర ప్రాంతం అయినా మేము వలస వచ్చేసాం పటాన్చెరుకి. చిన్నప్పుడే పటాన్చెరులో నాన్నగారు ఉద్యోగరీత్యా ఫాదర్ అక్కడ ఉండేవారు, సెక్యూరిటీ ఆఫీసర్గా ఫాదర్ పనిచేసేవారు. మేము అక్కడ సంగారెడ్డిలో చదువుకునేవాళ్ళం. సంగారెడ్డి చదువుకొని నా విద్యాభ్యాసం అంతా కూడా పటాన్చెరు, సంగారెడ్డి, బిహెచ్ఎల్ ఈ ప్రాంతాల్లోనే నేను చదువుకోవటం జరిగింది. స్కూల్ డేస్ నుంచే మా నాన్నగారిని, స్వతహాగా ఆయన సింగరు, మంచి కవి ఆయన, కాబట్టి ఆయన నేర్పించిన పాటలు మేము స్కూల్లో పాడేవాళ్ళం. చిన్నప్పటి నుంచే మాకు పెన్నులని, కంబాక్సులని మాకు బహుమతిగా వచ్చేవి. ఆ ఇన్స్పిరేషన్తో అందరూ మా ఉపాధ్యాయులు కానీ, మా హెడ్ మాస్టర్స్ కానీ మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. దానివల్ల నేను సింగర్ని అయ్యాను. మా హెడ్ మాస్టర్ గారు నా టాలెంట్ని చూసి జిల్లా పోటీల్లో నన్ను పాడించారు. నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు, బాలల అకాడమీ తరఫున. ఓకే, అంతర్జాతీయ బాలల అకాడమీ అని ఉండేది అప్పుడు సంస్థ. మొట్టమొదటి ప్రైజ్ అక్కడ వచ్చింది నాకు. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని లోకల్గా ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారు వారంతా, మా హెడ్ మాస్టర్ వాళ్ళంతా కూడా నన్ను ప్రోత్సహించి మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా నేను పాల్గొనేటట్టు చేశాను. అప్పుడు 3వ బహుమతి అలా వచ్చింది. నేను అలా అదే జీవనంగా, అంటే అదే ప్రొఫెషన్గా ముందుకెళ్ళడం, మా నాన్నగారు ప్రోత్సహించడం. తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టిన తర్వాత, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత వారితో పాటు ప్రచారంలో పాల్గొనడం, వారి ఎదురుగా పాటలు పాడడం. అప్పుడు 84, 85 నంది అవార్డ్స్లో నేను డైరెక్ట్గా వేదిక మీద పాడేటువంటి అవకాశం నాకు రావటం, ఆ వేదికల్లో బాలు గారు నన్ను చూడటం, ఇలా ప్రోత్సహించడం జరిగిందండి. అలా నా ప్రయాణం మంచి స్థాయిలో సాగింది. సార్, మీరు ఇది ప్రొఫెషన్గా ఎంచుకొని మరి ముందుకెళ్తున్న సందర్భాల్లో ఫస్ట్ మీరు పాడిన సాంగ్ ఏంటి సార్? ఫస్ట్ నేను పాడినటువంటి పాట గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండుండేవి. ఈ పాటతో నా చిన్నప్పటి నుంచి ప్రారంభమైంది. ఓకే, ఆ తర్వాత స్కూల్స్లో పాడేవాడిని. మా నాన్నగారు రాసిచ్చినటువంటి దేశభక్తి గీతాలు పాడేవాడిని. ఎలాంటి పాటలు అంటే,
పదరా భారత వీర పదరా పోదాం, పదరా సోదర ముందుకు పదరా పోదాం. ఇలాంటి పాటలు, ఉత్తేజకరమైనటువంటి పాటలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, ఇలాంటివన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి, అంటే మా నాన్నగారు రచయిత అవటం వల్ల వారు కంపోజ్ చేసిన పాటలు, నేను మిడిమిడిగా వచ్చినటువంటి జ్ఞానంతో నేను కంపోజ్ చేసుకున్న పాటలతో నా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. పాట అంటే ఇష్టం, అలాగే బాలుగారు అంటే ఇష్టం. ఆయన్ని ద్రోణాచార్యుడిగా చేసుకొని ఏకలవ్యుడిలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అది నా చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు అంటే ఎక్కువగా ఇష్టం. ముఖ్యంగా ముందుగా ఘంటసాల గారు, తర్వాత బాలుగారు, మిగతా గాయకులు అందరి పాటలు పాడటం, అదే వృత్తిగా స్వీకరించి నా కుటుంబాన్ని కూడా నేను పోషించేటువంటి స్థాయికి రావడం జరిగింది. సో మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ మీద చాలా వరకు ఉంది కదా సార్? నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన కవిత్వాలు రాస్తూ మరి ముందుకెళ్తూ ఉంటే మీరైతే ఆ కవిత్వాన్ని పాటగా మలచి నేను పాడేవాడిని. ప్రైజులు వచ్చేవి, ఎక్కడ చూసిన కాంపిటీషన్స్లో పాల్గొనేవాడిని. ఆ విధంగా బాలుగారి గురించి మరి సందర్భం వచ్చింది కాబట్టి ఆయనతో మీకంటూ ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది. అండ్ అలాగే ఏంటంటే ఆయన పాడిన కొన్ని పాటలకు మీరు ప్లేబ్యాక్ సింగర్గా పాడిన సందర్భాలు కానీ వర్క్ చేసిన సందర్భాలు కూడా కొంచెం ఎక్కువే ఉంది. అవునండి, దాని గురించి కూడా చెప్పండి సార్. మా నేపథ్యం ఏంటంటే అండి, బాలుగారు అంటే ఇష్టం బాగా. ఆయన నా చిన్నప్పుడే వారు ఎక్కడన్నా హైదరాబాద్ ఫంక్షన్స్కి ఏమన్నా వస్తే మాత్రం నేను రవీంద్ర భారతి వస్తున్నారని తెలిస్తే మాత్రం వెళ్ళి ఆటోగ్రాఫ్లు అవి తీసుకునేవాడిని. ఆయన అంటే ఇష్టం కాబట్టి వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత నన్ను బాలుగారు గుర్తుపెట్టడం అనేది ఏంటంటే 84లో నంది అవార్డ్స్ వచ్చినప్పుడు సాగర సంగమం, నేటి భారతం, సువర్ణ సుందరి ఇలాంటి సినిమాలకి నంది అవార్డ్స్ వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో గవర్నమెంట్ తరఫున ప్రోగ్రాం పెడతారు, నంది అవార్డ్స్ ఫంక్షన్. దాంట్లో అంటే ఆ ఫంక్షన్లో పాడేటువంటి అవకాశం నాకు రావటం, స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్, ఆయన కమిషనర్గా ఉండేవారు కల్చరల్ అఫైర్స్కి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి. వారు నన్ను బాగా ప్రోత్సహించి ఆ కార్యక్రమంలో పాడేటువంటి అవకాశం కలిగిస్తే, చిన్నోడిని నేను 84లో పాటలు అయి పాడినప్పుడు, దేశభక్తి గీతాలు అయి పాడినప్పుడు బాలుగారు చాలా సంతోషపడి నన్ను కౌగిలించుకుని చాలా ప్రోత్సహించి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి గొంతు నీది, బాగా ప్రాక్టీస్ చేయని వారు నన్ను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పివి సాయిబాబా గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే ఫోన్ చేసి చెప్పి, ఆయనే స్వయంగా లెటర్ రాసి నా గురించి చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది బాలుగారు. అప్పటి నుంచి ఇంకా ఇష్టం కలిగింది. అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే 1985లో కూడా గోల్కొండ టూమ్స్లో అప్పుడు మళ్ళీ నంది అవార్డ్స్ ఫంక్షన్ పెడితే అక్కడ మళ్ళీ పాడటం జరిగింది. నేను మళ్ళీ బాలుగారికి అవార్డు వచ్చింది అప్పుడు, బెస్ట్ సింగర్గా ఆయన వచ్చి అప్పుడు నన్ను చూసి మళ్ళీ ఆయన నన్ను పట్టుకొని, బాగా పాడుతున్నావు, చాలా సంతోషం, బాగా ప్రాక్టీస్ చేయి, నీకు ఎటువంటి సహాయమైనా నేను చేస్తానని ఆయన స్వయంగా చెప్పడం నాకు మర్చిపోలేనటువంటి అనుభూతి అండి. చాలా గొప్ప అనుభవం వారితో. ఈ అనుభూతులతో పాటు ఆయనతో మీరు వర్క్ చేసిన 2 సందర్భాల గురించి మాట్లాడుకున్నాం సార్. ఏంటంటే ఒకటి, ఆయన అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో మీరు ఒక ప్లేబ్యాక్ సింగర్గా, అది కూడా బాలుగారు పాడాల్సిన సాంగ్. అవునండి. మరి ఆ సందర్భం గురించి సార్. అవును సార్, అంటే బాలుగారు పాడేటువంటి పాట అంటే ఒక విధంగా అది ఒక ప్రైవేట్ ఆల్బమ్, నేను మర్చిపోలేని పాటలు. ఎందుకంటే అది వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి పాట. ఓకే, ఎప్పుడు సార్ ఇది దగ్గర 2010-2009 ఆ మూమెంట్లో. ఓకే, అంటే 4 ఎడిషన్స్ స్టార్ట్ చేశారు పేపర్లో 4 ఎడిషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 నిమిషాల పాట, డ్యాన్స్ బ్యాలీ అనమాట. అది రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తారు. ఆ పాటని వేటూరి గారి దగ్గర ఉండి స్వయంగా వారు రాసినప్పుడు కంపోజింగ్కి మేము కూర్చున్నాం. మా గురువు గారు వాసురావు గారితో పనిచేశాను. అప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నాను ఆయనకి. ఆ పాట మొత్తం రాసేటప్పుడు వేటూరి గారితో ఉండటం 2 days ఉన్నాం కలిసి. వారి అనుభూతులు, వారి అనుభవాలు అవన్నీ చెబుతూ నేను వారు రాసినప్పుడు ఆ పాటను కంపోజ్ చేసినప్పుడు అది బాలు గారి కోసం మణిశర్మ గారి స్టూడియోలో, మహతి స్టూడియోలో పాడటం జరిగింది. 10 minutes పాట అది. మ్యూజిషియన్స్తో మొత్తం నేనే పాడాను. ఆ బ్యాలేకి దాన్ని బ్యాలే చేసినప్పుడు కూడా నా పాట మీదే అందరూ ప్రాక్టీస్ చేశారు. అది బాలుగారికి పాడటం అనేది చాలా గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతుంది. ఎన్ని పాడినా అది స్పెషల్ సాంగ్ అనమాట. వేటూరి గారు రాసిన పాట. శిల్పవేణలు మేటుతున్నది కృష్ణవేణమ్మా, వేదగీతం పాడుతున్నది గోదారమ్మా, ఆంధ్ర విష్ణువు వారసత్వము నిలుపుకోరా, దేశమాతకు అన్నదాతవు నీవు తెలుగోడా.
ఇది బాలుగారు. బాలుగారి కోసం నేను ట్రాక్ పాడాను. ఓకే. బాలుగారు కూడా విని చాలా బాగుందన్నారు. ఈ పాటని వాసురావు గారు రామోజీరావు గారికి వినిపించారంట ఆయన ఫ్లైట్కి వెళ్తూ ఉంటే. ఏంటి బాలుగారు పాడేశారా అన్నారంట నా గొంతు విని. లేదండి బాలుగారు పాడలేదు, మా అసిస్టెంట్ ఏఆర్కే రాజు అని ఆయన పాడాడని చెప్పడం జరిగింది. వాసురావు గారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు, చాలా ట్రాక్స్ పాడించారు. అలాగే కన్నడలో బాలభారతం సినిమాలో కూడా నా చేత పాడించారనమాట. ఓకే. అంటే నారాయణ నీలీల నవరస భరితం, ఇది తెలుగు వెర్షన్. ఘంటసాల గారు పాడితే అదే స్టూడియోలో నాతో పాడించారు. నారాయణ నీలీలే నవరస భరిత నిన్న ప్రేరణయినే తానాగిదే బాలభారత బాలభారత. ఈ పాట కూడా నా చేత వారు పాడించడం జరిగింది. కన్నడ వెర్షన్ నేను పాడాను. ఓకే. వాసురావు గారు చాలా సీరియల్స్కి గెలుపు అనే సినిమాకి కూడా నాతోనే మొత్తం ట్రాక్స్ అని కూడా పాడించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ మీద చాలా ఉన్నట్టుంది సార్. చాలా. ఏంటంటే మీరు ముందుకు వెళ్ళడానికైనా కానీ. అవును సార్. సో ఈ విద్యను ఇంకా బాగా నేర్చుకోవడానికి వారి ప్రోత్సాహమేనా, వారు ప్రోత్సహిస్తేనే మనం పాడగలం అంతే. ఓకే. ఆ తర్వాత మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అవును సార్ మరి సీరియల్స్ కూడా చేశారు. అప్పుడు బాలుగారితో కూడా పాడించారు కదా? అవును, పాడించాను. సార్ ఆ సాంగ్ భలే ఉంటుంది సార్. నేను రాగానే మిమ్మల్ని అడిగాను కదా. అవును సార్. అది గొప్ప అదృష్టం నాకేంటంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాకవి కీర్తిశేషులు శ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. వారి దగ్గరే ఉండి ఆ పాట రాసినప్పుడు నేనున్నాను. వారు రాసినప్పుడు నన్ను కూడా వారు చాలా మెచ్చుకునేవారు. వారు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఆయన నన్ను కూడా బాగా పాడతావు రాజు, నువ్వు బాలసుబ్రహ్మణ్యంలాగే పాడతావు నువ్వు అని నన్ను ఆశీర్వదించేవారు వారు కూడా. వారు రాసినటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట. అది మౌన తరంగాలు అనేటువంటి డైలీ సీరియల్. అది ఆ సీరియల్కి నేను పాట నేనే కంపోజ్ చేసి నాకు కొంత సహాయం చేశారు సి నారాయణ రెడ్డి గారు కూడా. ఆయన కూడా ఉండి ఇలా చేయాలి ఇలా చేయాలంటే తప్పకుండా వారి సహాయాన్ని తీసుకొని నేను చేయటం జరిగింది. ఆ పాట బాలుగారికి ట్రాక్ నేనే పాడుకున్నాను. మా గురువు గారు పాడుతున్నారు కదా ఆ పాట. మౌన తరంగాలు మౌన తరంగాలు మౌన తరంగాలు మౌన తరంగాలు జీవన సరోవరంలో పలికే ప్రాణమృదంగాలు ప్రాణమృదంగాలు మౌన తరంగాలు మౌన తరంగాలు ఒకే చేతితో మీటే వీణల శృతులు వేరుగా ఉంటాయి, ఒకే దారిలో సాగే అడుగులు గతులు మారిపోతుంటాయి. ఇటు ఈ సాంగ్ అనమాట. ఆ రచన కూడా రచన కూడా చాలా అద్భుతంగా అద్భుతం సి నారాయణ రెడ్డి గారు. ఆ పాట నాకు దొరకటం అనేది నా అదృష్టం అండి. ఏమన్నా మంచి సినిమాలు దొరుకుంటే మంచి మ్యూజిక్ నేను చేసేవాడిని. ఇంకా అదృష్టం ఇంకా నాకు రాలేదు సార్. ఇన్ని చేసిన తర్వాత కూడా మీకు కెరియర్లో సినిమాలు వచ్చాయండి. చాలా సినిమాలు వచ్చాయి కానీ వాళ్ళు ఇంకా ప్రారంభించలేదు. నాకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకో కొన్ని ఆగిపోయినాయి సినిమాలు. ఇలా ఎన్ని వరకు ఆగిపోయింటాయి? 10 సినిమాల దాకా వచ్చేయండి నాకు. కానీ 10లో ఒక్కటి కూడా ముందుకు వెళ్ళకపోవడం అనేది నా దురదృష్టం అండి. అంటే వీళ్ళందరికంటే ముందు నుంచి ఉన్నాను నేను 87, 88 నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి వీళ్ళందరికంటే చక్రి కానీ గంటాడి కృష్ణ గారు కానీ వీళ్ళంతా కూడా నాకు తర్వాత వచ్చిన వాళ్ళే. అప్పటికి నేను మ్యూజిక్ డైరెక్టర్ని. ఇంకా అప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని నేను కూడా ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ దేవుళ్ళకి సంబంధించినటువంటివి కానీ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఇవన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. సార్ ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు సార్? 100 దాకా చేస్తుంటానండి నేను. 100 సాంగ్స్ దాకా చేస్తుంటాను ప్రైవేట్ ఆల్బమ్స్. అయ్యప్ప కానీ గణపతి కానీ శివుడు కానీ చాలా అద్భుతమైనటువంటి పాటలు చేశాను. వాటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి సింగర్స్ అంతా చాలా మంది పాడారు. నా సీరియల్స్లో కూడా నిత్య సంతోషిని గారు కానీ సురేఖమూర్తి గారు కానీ వీళ్ళందరూ చాలామంది గాయకులు నా వీటిలో పాడటం జరిగింది. ప్రైవేట్ ఆల్బమ్స్లో మనో గారు వీళ్ళంతా పాడటం జరిగిందండి. చాలామంది సింగర్స్ పాడారు నా దగ్గర.
ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ జానపద గీతాలు కానీ అవునండి, అంటే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ యొక్క మార్కెట్ అనేది కూడా చాలా వైడ్ గా పెరిగిపోయింది. పెరిగిపోయిందండి, పెరిగిపోయింది. ముందుతో కంపేర్ చేసుకుంటే అవునండి. ఇంటూ 10 అనుకోవచ్చు. అవును సార్, అవును, చాలా పెరిగిందండి. ఓ ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? మళ్ళీ చేయాలని ఏమన్నా మళ్ళీ ప్రయత్నాలు కానీ మళ్ళీ ఉత్సాహం వచ్చిందండి, మళ్ళీ చేయాలనిపిస్తుంది, మళ్ళీ తప్పకుండా చేస్తాను మీరు ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్తో. ఎందుకంటే మీ దగ్గర లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది. అవును సార్, అవును సార్. ఏంటంటే మ్యూజిక్ ప్రపంచంలో అవును సార్. ఏది తప్పు ఏది రాంగ్ అనేది తెలిస్తే చాలు సార్. అవును సార్, పెద్దవాళ్ళ దగ్గర చేశాను సార్. Yeah. నేను వాసురావు గారు, మొదటి వరుసలో వాసురావు గారే ఉంటారు. Yeah. వారే నన్ను ప్రోత్సహించారు, నాకు ఎన్నో పాటలు ఇచ్చారు. చెన్నైలో వారి ఇంటికి తీసుకెళ్ళి మరి నన్ను ప్రోత్సహించారు. ఒక సొంత తమ్ముడిని ఎలా చూశారు అలాగే నన్ను చూశారు. అలాగే తర్వాత మాధవపెద్ది సురేష్ గారి ఆవిడే శ్యామల, నేనే అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను వారికి కూడా. ఆవిడే శ్యామల నేనే చేశాను. అలాగే వందే మాతరం గారికి కూడా ఎన్నో కార్యక్రమాల్లో నేను ఉన్నాను. వారికి కార్యక్రమాల్లో వారు కూడా నన్ను ఎన్నో ట్రాక్స్ పాడించడం జరిగింది సార్. మరి అలాగే చక్రి కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు, అన్నా నాకు అవకాశం వచ్చిందని ఆయన కూడా తీసుకెళ్ళి ఎన్నో నా చేత కోరస్ బిట్లు కానీ ట్రాక్స్ కానీ నా చేత పాడించడం జరిగింది తను కూడా. అలాగే చాలామంది నన్ను ప్రోత్సహించారండి, ప్రోత్సహించలేదని నేను చెప్పలేదు. నా అదృష్టం ఇప్పటికైనా మళ్ళీ నాకు తిరిగి వస్తుందనే నమ్మకం నాకుంది. కాదు సార్, ఈ గ్యాప్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి గల రీజన్ ఏంటి సార్? రీజన్ అంటూ ఏం లేదు సార్. నాకు 2007లోనే మా మిస్సెస్ అంటే మా శ్రీమతి గారు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. అందువల్ల ఒక విషాదంలోకి వెళ్ళిపోయాను. కొంత గ్యాప్ అనేది వచ్చింది, ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఇక సంగీతం చేయలేనేమో అనుకున్నాను, కానీ నా అదృష్టం మళ్ళీ ఆ పాటను వదులుకోలేను. పాటతోనే జీవిస్తాను, పాటతోనే మరణించే వరకు పాటతోనే ఉంటాను. పాట అంటే అంత ప్రాణం నాకు, అందుకని పాట కోసమే బ్రతుకుతున్నాను. కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నేను సాధించాలి అని చెప్పేసి మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు చూసారా? అవునండి. సో దీనికంటూ మెయిన్ ప్రోత్సాహం ఎక్కడి నుంచి మొదలైంది? ఆ ప్రోత్సాహం అంతా కూడా మా అమ్మగారండి. మా అమ్మ, నాన్న నేను ఎప్పటికైనా ఒక మంచి గాయకుడిగా నేను చూడాలి, నువ్వు గొప్ప గాయకుడు అవుతావు, నువ్వు ఎందుకు వదిలేసావు పాటని, మళ్ళీ ప్రారంభించు, మళ్ళీ నీకు తప్పకుండా విజయం నువ్వు సాధిస్తావు అనేటువంటి ప్రోత్సాహం మా అమ్మగారు ఇచ్చారండి. మా నాన్నగారు కూడా, నీ గొంతు ఏమి అలాగే ఉంది నాన్న, ఇంకా దాన్ని పదును పెట్టుకో, బాగా పాడు, బాగా పాడతావు అని ప్రోత్సహించారు చాలా. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈటీవీలో కూడా రామోజీరావు గారి ప్రోత్సాహంతో, శ్రీ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రోత్సాహంతో, నా మిత్రుడు భారతీ బాబు గారు సినిమా రచయిత, వారి ప్రోత్సాహంతో కూడా కొన్ని ఈ రియాలిటీ షోస్కి నేను మ్యూజిక్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ఈటీవీలో వచ్చినటువంటి గీతాంజలి అనే ప్రోగ్రామ్కి, అలాగే ఈటీవీలో వచ్చినటువంటి ఒక్కరే అనే ప్రోగ్రామ్, దాంట్లో ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళందరినీ వారి చేత పాడించడం, వారి చేత రిహర్సల్స్ చేయించడం, ఇవన్నీ వాళ్ళకి పాటల లిస్టులన్నీ చెప్పడం, ఇవన్నీ నాకు అప్పచెప్పారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను చేశాను. ఒక మెగా షో ఈటీవీలో, ఒక పెద్ద నాట్యమయూరి అని ఒక పెద్ద మెగా ఈవెంట్ కూడా ఒకటి షో కూడా నాకు ఇచ్చారు. అది కూడా నేను చేయటం జరిగింది. అలాగే మెడ్రాస్లో జి ఆనంద్ గారు, అంటే ఫస్ట్ ఫిల్మ్ ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చింది ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా. ఆ సినిమా కూడా ఆ జి ఆనంద్ గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ టైంలోనే సింగర్ రాము గారు, మురళీధర్ గారు, మల్లికార్జున, వీళ్ళంతా కూడా అప్పుడు నాకు పరిచయం. ఆ విధంగా సరే, మరి ఈ మాటల మధ్యలో ఒక పాటను వదిలితే ఎలా ఉంటుంది సార్? ఏం పాట మీరే చెప్పండి. మీ ఇష్టం సార్, ఏదైనా కానీ. బాలుగారిదా, ఘంటసాల గారిదా? మరి బాలుగారిదా మంచి అద్భుతమైన సాంగ్తో చెప్తాను సార్. అలాగే సార్, తప్పకుండా. పాడాలనే ఉన్నది, పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. మీ మనసులోని మాట ఈ పాట ద్వారా బయట పెట్టినట్టుంది. అవును సార్, అవునండి, అవును, అవునండి. సూపర్ సార్. అవును సార్. బాలు గారి పాట పాడారు కాబట్టి ఇప్పుడు ఘంటసాల గారి పాట. ఆల్రెడీ భగవద్గీత అది మనం పాడాము, కాబట్టి అది కంప్లీట్ డివోషనల్. అలా కాకుండా ఈసారి కొంచెం ట్రాక్ మారుద్దాం. యా, తప్పకుండా సార్. ఆనంద నిలయంలో మంచి పాట అండి, నాకు ఇష్టమైన పాట అది.
10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలల్ని పూసినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. సూపర్ సార్. ఇది సార్ ఓకే. ఆయన అలాగే యేసుదాస్ గారిది. యేసుదాస్ గారిది. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. యా. అలాగే ఇంకొకరు సార్, మన మను గారి సాంగ్ ఏదైనా ఉందా సార్? మను గారి పాటలు ఉన్నాయండి, ఉన్నాయా? చాలా మంచి పాటలు ఉన్నాయి. చాలా మంచి పాటలు ఉన్నాయి, అందులోంచి మీరు ఏదైనా ఒక పాట వదిలితే. ప్రియా ప్రియతమా రాగాలు, సఖి కుశలమాందాలు, ప్రియా ప్రియతమా రాగాలు, సఖి కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే, నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు, సఖి కుశలమాందాలు. సార్ ఇది బాలు గారు కదా సార్ పాడింది? లేదండి, మను గారు. కిల్లర్ సినిమా నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్. ఇద్దరు వాయిస్ కూడా చాలా వరకు సిమిలర్ గానే ఉంటుంది సార్. అంటే వారి నీడే మను గారు కూడా. యా. మేమంతా వారి నీడ, బాలు గారి నీడలం. అయితే ఎన్నో వందల పాటలు ట్రాక్స్ పాడారు బాలు గారు. మాకు చాలా సీనియర్ వారు. సూపర్ సార్. తనకైతే చిన్న పాట కేచర్ లాంటివి కూడా అయిపోయింది. సార్ చెప్పండి సార్. మరి ఇవే కాకుండా మరి మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా ఇవన్నీ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఈవెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా అంటే దేశ విదేశాల్లో కూడా బోల్డెన్ ఈవెంట్స్ చేసే ఉంటారు కదా. మీకంటూ మర్చిపోలేని మెమరబుల్ గా ఉన్న ఈవెంట్ ఏంటి? నాకు మర్చిపోలేనటువంటి ఈవెంట్ అంటే నేను ఈటీవీలో చేసినటువంటి ఈవెంట్ అండి. నాట్యమయూరి అని చాలా పెద్ద ఈవెంట్. టీవీ సీరియల్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు ఆ రోజు. మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్స్ సునీత గారు కానీ పెద్ద పెద్ద సింగర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరితో కలిసి నేను కోఆర్డినేట్ చేసి పాట కొంత తెలిసిన వాళ్ళతో పాడించడం అనేది గొప్ప విషయం. అంటే ఏంటి, ఆర్టిస్టులతో పాడించారు? ఆర్టిస్టులతో పాడించాం, సీరియల్ ఆర్టిస్టులతో పాడించాం. ఓకే. నాట్యమయూరి అన్నాం. ఓకే. ఆ ప్రోగ్రామ్ మన ఆర్ఎఫ్సిలో షూట్ అయింది ప్రోగ్రామ్. తర్వాత చాలా ప్రైమ్ టైంలో వచ్చింది ఆ ప్రోగ్రామ్. చాలా మంచి ప్రోగ్రామ్ అండి అది. నాకు మర్చిపోలేనటువంటి ఈవెంట్. అలాంటివి ఎన్నో ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని నేను చేయడం జరిగింది. అలాగే ఈవెంట్స్లో ముఖ్యంగా మా జి ఆనంద్ గారు, చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారికి బంగారు పుష్పాలతో సన్మానం చేసి వారికి పాద పూజ చేసినటువంటి ఈవెంట్ చాలా పెద్దది. ఆ ఈవెంట్లో మణిశర్మ గారు అయితేనేమి, కోటి గారు, కీరవాణి గారు, మన వందే మాతరం శ్రీనివాసు గారు, మన దేవిశ్రీ ప్రసాద్ గారి ర్యాప్ డ్యాన్స్ సుమంగళ గారితో కలిసి, అది మర్చిపోలేనటువంటి అనుభూతి. అలాగే కేవి మహాదేవన్ గారి సహాయకులు పొహళేంద్ర గారికి కూడా సన్మానం చేశారు మా ఆధ్వర్యంలో. అప్పుడు జరిగినటువంటి ఈవెంట్ కూడా బాలు గారు ఆ కార్యక్రమానికి రావటం, శైలజ గారు, బాలు గారు అందరూ వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా కూడా. అదొకటి తిరుపతిలో జరిగింది మహతి ఆడిటోరియం. అది కూడా చాలా గొప్ప మెమరబుల్ ఈవెంట్ అండి, చాలా పెద్ద ఈవెంట్. అలాంటి ఈవెంట్స్ నేను దగ్గరుండి చేయటం, కోఆర్డినేట్ చేయటం కూడా నా అదృష్టంగా భావిస్తాను.
మీ 45 ఏళ్ల ఈ జర్నీ అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో గొప్ప గొప్ప సందర్భాలు, అవును బాధపడిన సందర్భాలు, అవునండి ఇలా ఒక సినిమా అనేది రకంగా మొత్తం ఉంది సార్. అవును మరి ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అవును సార్. ప్రేక్షకులకు మీ దగ్గర నుంచి ఏమి ఇవ్వగలుగుతారంటారు? ఎలాంటిది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్గా? ఎలాంటి సినిమాలైనా కానీ నాకు ఇస్తే మాత్రం నా టాలెంట్ని నిరూపించుకుంటానండి. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్ ఉన్నారు నాకు. నా సినిమా అనగానే అందరికంటే నా దగ్గర ఇంకా చక్కగా చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను అందరికీ దగ్గర వాడిని కాబట్టి, అందరి వాడిని కాబట్టి, నాకు నా మ్యూజిషియన్స్ ఎప్పుడు ఉన్నారు కాబట్టి, మంచి సినిమాలు ఏ నిర్మాతలైనా నాకు ఇస్తే తప్పకుండా బాగా చేస్తానని, క్వాలిటీ ఏమాత్రం తగ్గించనని, మంచి పేరు తెచ్చుకుంటానని నేను ప్రామిస్ చేస్తున్నాను. అంటే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా అంటే సింగర్గా కూడా మంచి మంచి పాటలు ఇస్తే నేను పాడతాను. ఓకే. ఇప్పటికి కూడా బాలుగారికి ఇవ్వాల్సినటువంటి పాటలు ఇస్తే నేను చక్కగా కొంతవరకు నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అందరికీ. సూపర్ సార్. థ్యాంక్ యూ. కానీ మీలో ఒక పోరాట వీరుడు కనిపిస్తూ ఉన్నాడు. కానీ కింద పడినా కానీ లేదు లేచి మళ్ళీ నేను పోరాడతాను అని చెప్పేసి ఆ పోరాట స్ఫూర్తి అయితే నిజంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అవును సార్. అవును. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ అవును సార్. మా కోసం ఒక అద్భుతమైన సాంగ్తో ఎండ్ చేద్దాం సార్. తప్పకుండా ప్లీజ్. తప్పకుండా. హల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా, భూమి కనలేదు ఎన్నాళ్ళుగా, ఈమెలా ఉన్నదే పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా, అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఏ తీరుగా. థ్యాంక్ యూ. సూపర్ సార్. అండ్ రామకృష్ణరాజు గారు అండ్ ఏఆర్కే రాజు. ఇండస్ట్రీలో అందరూ ఏఆర్కే రాజు అంటేనే పలుకుతారేమో సార్. నేనైతే ఇప్పుడు కొత్తగా రామకృష్ణరాజు గారు చెప్తుంటే నా పూర్తి పేరు పిలవడం అనేది నాకు చాలా ఆనందం అండి. అందరూ ఏఆర్కే రాజు అంటారు, రామకృష్ణరాజు అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సార్ మీ 45 ఏళ్ల సినీ రంగ ప్రయాణం కానీ అండ్ సంగీత ప్రయాణం ఏదైతే ఉందో ఇంకా నెవర్ ఎండింగ్లా మీరైతే ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి మంచి పాటలతో మళ్ళీ రండి సార్. వెయిటింగ్ సార్. అలాగే సార్. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్.